The media people are doing that. Girls, थोड़ा gap लो. नहीं दे, let them be. అర్థంగా అట్లా క్లోజ్ పెట్టి తీసుకోండి కదా పాస్పోర్ట్లో. శివా అనుకోండి బాబు అమ్మ వెనకరా తమ్ముడు. పడిపోయింది అప్పుడే.
నమస్తే అండి, నా పేరు సాయి గొట్టిపాటి. సాయి క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి, మోడలింగ్ రంగంలోకి, అలాగే టీవీ అండ్ రంగంలోకి అన్నిటిలోకి మన తెలుగు అమ్మాయిలు రావాలనే ఉద్దేశంతో 2011లో మనం బ్యూటీ పేజెంట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ వచ్చేసి విశాఖ నుంచి చేసుకుంటా వచ్చి రాజమండ్రి, వెస్ట్ గోదావరి, భీమవరం, గుంటూరు, విజయవాడ, నెల్లూరు ఇవన్నీ చేసి ఒక్కో ప్లేస్ నుంచి ముగ్గురిని తీసుకొని ఏపీ నెరవేర్చడం జరిగింది. ఈ సంవత్సరం మనం ఏంటంటే విజయవాడ, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా రెండు కలిపేసి క్యాపిటల్ అమరావతిగా ఉన్నందుకు ఈ రెండు కూడా మేము కూడా కలిపేసి ఈ సంవత్సరం ఫ్యూచరాల్ మిస్ అమరావతిగా మీ ముందుకు వస్తున్నాం. ఇదేంటంటే ఇక్కడ జరిగే అంతా కూడా ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా సాంప్రదాయబద్ధంగానే ఈ నెరవేర్చడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఏంటంటే మనం కృష్ణా బ్యారేజ్ దగ్గరే వీళ్ళకి గ్రూమింగు ఇవాళంతా చేసాం. ఇదేంటంటే ఛాంపియన్ యాష్ క్లబ్ మనకి ఇక్కడ మొత్తం అంతా కూడా ఈరోజు అరేంజ్ చేసి దీనికి కావాల్సినంతా కూడా వాళ్ళు ఎంతో ఖర్చుతో కూడినా కూడా మనకి ఇది స్పెషల్గా అరేంజ్ చేసి ఇచ్చారు. సో ఇదేంటంటే మెయిన్ ఫ్యూచరాల్ కంపెనీ అండ్ గ్రాండ్ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో, అలాగే క్యాచ్ మీ యాష్ క్లబ్, అలాగే కొంతమంది స్పాన్సర్లు చిల్లపల్లి నాగేశ్వరరావు గారు, అలాగే ఇంకా సిటీ కేబుల్స్ 3, అలాగే వీళ్ళందరూ స్పాన్సర్స్తో మనం ముందుకొచ్చి ఈ సంవత్సరం నిర్వహిస్తున్నాం. 1వ తారీఖు మనకి LEPL ఐనాక్స్ ఆపోజిట్లో మనకి మెట్రోపాలిటన్లో గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తాం. అక్కడ సినీ ప్రముఖులు హాజరవుతారు, రాజకీయ ప్రముఖులు కూడా వస్తారు. సో ఇదేంటంటే ప్రతి అమ్మాయి అన్ని రంగాల్లో ఎదగాలనే ఉద్దేశంతోనే ఇది పెడతాం జరిగింది. అలాగే ఈరోజు మాత్రం మాకు స్పెషల్గా అరేంజ్ చేసిన ఛాంపియన్స్ MD గారికి, యాష్ క్లబ్, అలాగే వారికి మా ధన్యవాదాలు. అలాగే ఒక కొరియోగ్రాఫరు, మనం నేషనల్ కొరియోగ్రాఫర్ని తీసుకున్నాం. తను వచ్చేసి ఎన్నో మెగా మోడల్ షోస్ అన్నిటికీ కూడా తను ఒక మోడల్. అలాగే ఫ్యాషన్ డిజైనర్, అంటే వీళ్ళకి కావాల్సిన డ్రెస్సులు 3 సీక్వెన్స్లు ఉంటాయి. ఈ 3 సీక్వెన్స్లు అన్నీ కూడా ఏ అమ్మాయికి ఏది సూట్ అవుతుంది దాన్ని చూసుకోవడానికి కూడా వైజాగ్ నుంచి మనం శ్రావణి అని తీసుకున్నాం. కనపట్టాకి చిన్నపిల్లగా కనపడుతుంది, చాలా టాలెంట్. సో ఏంటంటే తెలుగు అమ్మాయిలని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఒకటి వాళ్ళని కూడా తీసుకొని ఈ గ్రూమింగ్ చేస్తున్నాం. అలాగే యాష్ క్లబ్ ఛాంపియన్ వారికి మా ధన్యవాదాలు. సార్ మాట్లాడతారు. నమస్కారం. అమరావతి ఛాంపియన్స్ యాడ్ క్లబ్ దగ్గర మీతో ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మన కొత్త రాజధాని, మన
కొత్త అమరావతి బ్యాక్డ్రాప్లో మీరు బ్యూటిఫుల్ ప్రకాశం బ్యారేజ్ పైన ఈ ఫ్లోటింగ్ వాక్వే తయారు చేయడం జరిగింది రీసెంట్గా. ఈ ఈవెంట్ కోసమే ఫ్లోటింగ్ వాక్వే చేసాం, కానీ దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఇది మిగతా పార్టీస్ ఈవెంట్స్కి కూడా వాడచ్చు. మిస్ అమరావతి ఈవెంట్ సాయి క్రియేషన్స్ వారి ద్వారా ఇన్నేళ్ళు బ్రహ్మాండంగా చేశారు. వీఆర్ పార్టిసిపేటింగ్ అలాంగ్ విత్ దెమ్ యాజ్ పార్ట్నర్స్. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా తన్విలో తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ మీకు తన్వి ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఉంది కదా ఇటు రైట్ సైడ్న, అది కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు పార్టిసిపేట్ చేస్తున్న మిస్ అమరావతి పార్టిసిపెంట్స్ అందరికి కూడా వెల్కమింగ్ టు ఛాంపియన్స్ యాట్ క్లబ్. మీ అందరికీ వీ హ్యావ్ ఏ గిఫ్ట్ కూపన్ బుక్ ఫర్ యూ ఆన్ యువర్ వే బ్యాక్. ప్రెస్ వాళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉంది. మీరంతా ఇక్కడికి వచ్చి యువర్ సీయింగ్ ద న్యూ వైభవం ఆఫ్ అమరావతి విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ అప్. ఫ్లోటింగ్ రెస్టారెంట్స్, ఫ్లోటింగ్ కాటేజెస్, ఫ్లోటింగ్ బోట్స్, ఫ్లోటింగ్ న్యూ ఏజ్ ఇనిషియేటివ్స్ చాలా అమరావతిలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ new capital with a lot more energy, and it's beautiful, right? Thanks to Miss Amravati participants. Yeah. Totally, how many contestants have been participated here? On which norms you are going to finalize the candidates, sir? మొత్తం వచ్చేసి 190 మంది వచ్చారు. దాంట్లో మనం 21 నెంబర్స్ని తీసుకున్నాం. ఆ 21 నెంబర్స్లో ఫ్యూచరాల్ మిస్ గుంటూరు నుంచి 7 తీసుకున్నాం. మొత్తం కలిపి 21 నెంబర్స్ అనమాట. అటు గుంటూరు నుంచి ఇటు విజయవాడ నుంచి తీసుకొని వీళ్ళని మన క్యాపిటల్తోనే మిస్ అమరావతిగా, ఫ్యూచరాల్ మిస్ అమరావతిగా మీ ముందుకు మేము వస్తున్నాం. సో ఈ అమ్మాయిలందరూ కూడా చాలా దీక్షతో, పట్టుదలతో వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. ఇది 4 రోజుల నుంచి జరుగుతుంది. ఇంకా 4 రోజులు గ్రూమింగ్ ఉంది. గ్రాండ్ ఫినాలే 1వ తారీఖు నిర్వహిస్తాం. అమరావతి అంటున్నారు, మిస్ అమరావతి, మళ్ళీ గ్రాండ్ ఫినాలే అంటున్నారు. మిస్ ఏపీకి మనం వైజాగ్ నుంచి 3, గుంటూరు నుంచి 3, విజయవాడ నుంచి 3, భీమవరం నుంచి 3, అలా మొత్తం 6 ప్లేసుల నుంచి 18 మందిని తీసుకొని మనం మిస్ ఏపీ లాస్ట్ ఇయర్ నిర్వహించాం ఇక్కడే ఫిబ్రవరిలో. సో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంట్రా అంటే 2 జిల్లాలు కలపటం వలన ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా విజయవాడ వాళ్ళు 3, గుంటూరు వాళ్ళు 3 కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మిస్ అమరావతి అనేది మనం గ్రాండ్ ఫినాలే చేసి విన్నర్లుగా ఎవరైతే వస్తారో వాళ్ళల్లో విజయవాడ వాళ్ళు 2, గుంటూరు వాళ్ళు 1 ఉంటే బెస్ట్ 6గా ముందుకు వస్తారు. ఆ బెస్ట్ 6 వచ్చే 6 కూడా మిస్ ఏపీకి వెళ్తారండి. నిబంధనలు ఏంటి సార్ ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది క్రమశిక్షణ. అవన్నీ ఉండి ఏంటంటే ఒక బాయ్గా మాత్రం రోజు లంచ్లు అరేంజ్ చేయటం, వాళ్ళకి కావాల్సిన ఏమేమి ఉంటే అరేంజ్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ తను చాలా షోస్ చేసింది. ఒకసారి ఆ ఫొటోస్ చూస్తే తను నిజంగా ఇక్కడ రావడం గ్రేటే. మేడం గారు లాక్ మీ షోస్ కానీ పెద్ద పెద్ద షోలన్నీ కూడా నీల్ఫర్ మాట్లాడతారు. For Miss Amravati 2016, and I want to give a special thanks to Sai sir for giving me this opportunity. Especially we'll be having 3 rounds throughout the pageant, and the girls will be judged on their basis of their confidence, their presentation, their presence of mind. They'll go through a number of tests, you know, even though in the practice session as well they'll be judged thoroughly about their omnipresence, their way of talking, their attitude, how much they are attentive. So every day it's a test for them, and I want to wish all the beautiful ladies all the best, and thank you for Champion Yacht Club as well for being reference. Thank you Sai Entertainment Creations for giving this opportunity and creating a big of opportunities after you are done with this, because Sai sir, you can trust him, he is the best. తెలుగు అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్గా వైజాగ్ శ్రావణి వీళ్ళందరికీ కూడా ఫ్యాషన్ డిజైనర్గా ఉంటారు. వీళ్ళకి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా. నేను ఫ్యాషన్ డిజైనర్ని. వీళ్ళకి గ్రాండ్ ఫైనల్స్లో 3 రౌండ్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ రౌండ్ ఎథనిక్ వేర్, ట్రెడిషనల్గా శారీస్లో వస్తారు. నెక్స్ట్ రౌండ్ ఏమో
వెస్ట్రన్ వేర్, అందులో నీ లెంత్ ఫ్రాక్స్ ఉంటాయి వీళ్ళకి. వాళ్ళు దేంట్లో కంఫర్టబుల్గా ఉంటే అవే డ్రెస్సెస్ ఇస్తాం మేము. అందులో ప్లకార్డ్స్తో వాళ్ళు మీ అందరికీ ఒక మెసేజ్ ఇస్తారు. నెక్స్ట్ క్రౌనింగ్ రౌండ్లో వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి. వీళ్ళందరూ చాలా బాగా కనిపిస్తారు మీకు లాస్ట్ గ్రాండ్ ఫైనల్స్లో. వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ.